ఇదేంటి తెలుసా అండి? కన్నీరు మున్నీరుగా ఏడ్చి రోడ్లమ్మట గుండెలు బాదుకుంటూ తిరిగినటువంటి గాదే విజయలక్ష్మి గారి కోరిక మేరకు ఆవిడ ప్లేడర్ గారు విజయవాడ సిపి గారికి అల్లాడుతూ ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంట్ ఇది ఏమని కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ? ఎన్నో తారీఖు 28 మే సాయంత్రం 7:30కి ఇచ్చారు. 28 మే సాయంత్రం 7:30కి విజయవాడ సిపి గారికి ఫిర్యాదు ఇచ్చారు. అయ్యా, నా కొడుకుని కృష్ణలంక పోలీసులు ఎత్తుకెళ్ళారు. మీరు గనక తక్షణమే గనక స్పందించకపోతే నా కొడుకుని స్టేషన్లో ఈ పాటికి చంపేస్తారు. ఇంగ్లీష్లో ఏం చెప్పారంటే ఎక్స్పెక్టెడ్ కస్టోడియల్ డెత్. చూడండి సార్, సిపి గారు, రాజశేఖర బాబు గారు, ఒక తల్లి వేదన మీకు నివేదించుకుంది. మే 28వ తారీఖున మే 28 సాయంత్రం 7:20 7:30 గంటలకి ఏమని ఏడ్చింది ఆవిడ? అయ్యా, నువ్వు కాపాడు నా కొడుకుని, కృష్ణలంక పోలీసులు నా కొడుకుని చంపేస్తారు, తొందరగా నువ్వు స్పందించు. రిక్వైర్స్ యువర్స్ అర్జెంట్ ఇన్వాల్వ్మెంట్. రిక్వైర్స్ యువర్స్ అర్జెంట్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటి? తక్షణం మీరు గనక స్పందించి దీనిలో దూరకపోతే నా కొడుకుని చంపేస్తారు, ప్రాణాలతో ఉండడు అని చెప్పని మే 28వ తారీఖు మీకు పెట్టుకుంది. బాధ్యత కలిగినటువంటి విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా మీరేం చేయాలి? కంట్రోల్ రూమ్లో రెగ్యులర్గా ఎవరెవరిని అరెస్ట్ చేశారో వాళ్ళని లిస్టు అక్కడ డిస్ప్లే చేయాలి కదా. ఎందుకు డిస్ప్లే చేయలేదు? ఎవరైతే చనిపోయాడో హతుడి యొక్క అరెస్టు తర్వాత ఎందుకు అంటే కంట్రోల్ రూమ్లో కూడా ఏ స్టేషన్లో ఏం జరుగుతుంది అనేది కూడా యాక్టివిటీ, పోలీస్ యాక్టివిటీ, అరెస్టులు, ఎఫ్ఐఆర్లు ఏది కూడా కంట్రోల్ రూమ్లో కూడా డిస్ప్లే చేయట్లేదు అనేది అర్థమవుతుంది కదా. మరి కమాండ్ కంట్రోల్ రూమ్లో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు, తమ్ముళ్ళు మీ ఇంటి ముందు లైట్ వెలగపోతే నేను డాష్ బోర్డులో చూస్తా, సీఎం డాష్ బోర్డులో. మన ఇంటి ముందు పల్లెటూరులో లేకపోతే ఎక్కడో విజయవాడలోనే ఎక్కడో మన ఇంటి ముందు వీధి లైట్ వెలగపోతే ఆయన చూస్తాడంట, బాగు చేస్తాడంట. అది పోలీస్ స్టేషన్లో మనిషిని చంపి శవం మాయమైందని చెప్పని ఈ పోలీసులు చెప్తున్నారు, మీ ఐజీ గారు చెప్తున్నాడు. మరి కనపడదా? సీసీటీవీ ఫుటేజ్లు కనపడవా? మరి కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏం చూస్తున్నారు? పోలీస్ స్టేషన్లో రోజు సెల్ చూడాలి కదా. రోజు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి యాక్టివిటీలు మీరు చూడరా అని అడుగుతున్నాను. కమిషనర్ గారు రాజశేఖర బాబు గారు చెప్పండి. చూడాలి కదా. చూడరు, పట్టించుకోరు, ఏమీ చేయరు, గాలికి వదులుతారు. డీసీఆర్బీ వాళ్ళని విచారించరు, సిట్టోళ్ళు డిఎస్ఆర్ని విచారించరు. డిఎస్ఆర్ అసలు విజయవాడ సిపి గారిని ఎందుకు విచారించలేదని అడుగుతున్నాను. ఆయన పోలీసు ఉద్యోగం ఎందుకు చేయట్లేదని మీరు అడగాలి కదా. అరే, నీకు తెలియకుండా టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్తాం ఏంటి? పోనీ వచ్చాక అరెస్ట్ చేశాక ఎందుకు 24 గంటలలోపు మార్కాపురంలో 3 గంటలకి అంటే మళ్ళీ తెల్లారి 3 అంటే 7వ తారీఖు తెల్లారుదాన్ని 3 గంటలలోపు కోర్టుకి అప్పచెప్పాలి కదా. ఎందుకు అప్పచెప్పలేదు? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు ఇదేనా అన్న? సిట్టో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు ఏం చేస్తారు? ఇన్ని ల్యాప్సెస్తో మీరు విచారణ చేస్తారు? ఇన్ని ల్యాప్సెస్తో విచారణ చేస్తారా సార్? సరే, సీసీటీవీ నేను అడిగా కదా, కమిషనరేట్లో అంటే ఉద్దేశపూర్వకంగా నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీలో నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే రాజశేఖర బాబు గారిని, డీసీపీ గారిని, ఏసీపీ గారిని వీళ్ళందరినీ ముందు ఉద్యోగాల నుంచి తొలగించి ఒక నికార్స్ అయినటువంటి హోంగార్డ్ నైండి పర్లా, కానిస్టేబుల్ నైండి పర్లా, దొమ్ముగా నిటారుగా ఉండేవాడిని అది విచారణ తీసుకురంటారా అంటే అద్భుతంగా తీసుకొస్తారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు మనం వదలాలే కానీ అసలు ఎవరినైనా, అసలు ఎంత నేరగాడినైనా, ఎంత నేరాయనైనా ఊరికి అవలేలుగా పట్టుకొస్తారు. అవలేలుగా ఆశ్చర్యపోతాం. ఆ మేధస్సుకి,
ఆ బుర్ర ఉపయోగించే తీరుకి వాళ్ళు కష్టపడ అసలు గుడ్డు స్నానం చేయరు, అదే కాకి బట్టలు వాసన వస్తూ ఉంటాయి, బనీని మార్చరు, అండర్వేర్ మార్చరు, బూట్లు మార్చరు, సాక్స్ మార్చరు, అన్నం తినరు, పనిచేస్తారు. అట్ట నిజాయితీగా పనిచేసేవాడిని ఒక హోంగార్డ్ను కానిస్టేబుల్ని ఇద్దరిని కలిసి చేయండి. విజయవాడ సిపి గారు రాజశేఖర బాబు గారిని, డీసీపీ గారిని, ఏసీపీ గారిని వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసేసి ఏంటి అసలు ఊరికి 5 నిమిషాల్లో అసలు మొత్తం ఏం జరిగిందో మొత్తం రాష్ట్రానికి కళ్ళకట్టినట్టు చూపిస్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్ పనిచేయకపోతే లేదా సీసీటీవీ ఫుటేజ్ లభ్యం కాకపోతే యూనిట్ హెడ్ రెస్పాన్సిబుల్ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా. మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మీరే కదా బాధ్యులు. సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే కనుక ఎన్ని కేసుల్లో ఇప్పటికి మీరు హైకోర్టుకి చెప్పారు సీసీటీవీ ఫుటేజ్ లేదు, చెడిపోయింది, ఇరిగిపోయింది, వైరు దిగిపోయింది, కరెంటు పోయింది, ఎన్ని చెప్పారు, ఎన్ని డ్రామాలు ఇప్పుడు ఆడారు హైకోర్టులో. దాని పర్యవసానం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వినండి, మీరు 10 పాపాలు చేయమంటే అలవాటు పడినోళ్ళు 100 పాపాలు చేస్తారు, బరి తెగిస్తారు. ఇవాళ మీ ఎర్రబుక్కు రాజ్యాంగం ఎర్రబుక్కు పరిపాలనతోనే ఇవాళ విజయవాడలో బరితెగింపు. ఇవాళ ఈ బరితెగింపు అనేది అదే. ఈ లాకప్ డెత్, కస్టోడియల్ డెత్ అని డిక్లేర్ చేశారు. మరి కస్టోడియల్ డెత్ అయితే మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ ఇవ్వాలి కదా. జీవో ఇచ్చారా ఈ పాటికి? చాలాసేపు అయింది కదా, మధ్యాహ్నం కదా, 12 1 కోర్టు పెట్టారు కదా. మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీకి మీరు ఆర్డర్ ఇచ్చారా అని అడుగుతున్నాను. ఎనీ కస్టోడియల్ డెత్కి విచారణ చేయాల్సింది ప్రొసీజర్ అదే కదా. పోలీస్ ఎంక్వైరీ దాని ఇన్వెస్టిగేషన్ ఇవి చేస్తూ ఉంటాడు. కానీ మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ మీరు ఏమన్నా ఆదేశించారా? ఎందుకు ఆదేశించలేదు? నిజంగా చెప్పండి రాజశేఖర బాబు గారు, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్గా మీ డ్యూటీని డెలివరీ చేయడంలో మీరు ఫెయిల్యూర్ కాదా సార్? ఇది ధర్మం చెప్పండి సార్. మీ కోపం రావచ్చు, వీడు ఇష్టం చేయడం మాట్లాడుతున్నాడు, లేకపోతే నన్ను ప్రశ్నిస్తాడా, వీడు నన్ను ప్రశ్నిస్తాడా. వాళ్ళు ప్రశ్నిస్తాకే పార్టీలు పుట్టినాయి సార్ చాలా చోట్ల. ఇక్కడ ఏబిఎస్ కార్పస్ మూవ్ చేశారు సార్ సిపి గారు, 2వ తారీఖు మూవ్ చేశారు, 4వ తారీఖు. మీరు వెంటనే అసలు ఏం జరుగుతుంది? ఈ తల్లి పిటిషన్ పెట్టినప్పుడు మీరు స్పందించరు, విచారణ చేయరు, స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయరు. లేదు హెబియస్ కార్పస్ మూవ్ చేసినప్పుడల్లా మీరే కదా పార్టీ, కనీసం అప్పుడన్నా మీరు స్టేషన్ ఎంక్వైరీ ఇవన్నీ చేశారా, విచారించారా? యాతావాత ఏం తేలుతుంది? నాన్ బెయిలబుల్ వారెంట్ అని చెప్పి చెప్తున్నారు కదా. నాన్ బెయిలబుల్ వారెంట్ ఎప్పుడుది? ఇది చాలా జాగ్రత్తగా ఈ విచారణలో, పోలీసు విచారణలో, సిట్ విచారణలో క్రైమ్ నెంబర్ రాస్తారు. ఏ తారీఖున నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చిందో చెప్పరు. ఇది ఎప్పుడు? 8/12/2022. అప్పటి నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ ఒకటి. ఇది ఎక్కడది? ఇది మాచవరం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ కేసు నెంబర్ ఏదో సిసి కేసు నెంబర్ అయిపోయింది, CC/0003500/2021 2021 క్రైమ్. ఆ క్రైమ్ నెంబర్ వేస్తారు మీరు, CNR నెంబర్ వేస్తారు, క్రైమ్ నెంబర్ వేస్తారు. కానీ ఎక్కడ కూడా ఏ తారీఖు నుంచి నాన్ బెయిలబుల్ ఉందో చెప్పరు. 2022 నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్. 4/3/2025 కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ వారెంట్. ఇంకోటి 31/12/2025 3వ వారెంట్. ఈ వారెంట్లో ఆయన చెప్తాడు, ఎవరో సిఐ నాగరాజు గారు కోర్టుకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇది కోర్టు కాపీయే, ఆన్లైన్లో తీసుకున్నది. ఏం చెప్తాడు? SHO Krishnalanka PS filed separate report stating that A1 at present has been in sub-jail, Jaggaipeta, as per the information given by his mother, and that on enquiry they came to know that the accused number 1 was arrested in crime number 312/2025 for the offence under section 302 IPC of Chilakallu police station
and that the whereabouts of accused number 2 not known, such they could not serve the summons. అంటే ఆడు జైల్లో ఉండటం వల్ల సర్వ్ సమన్ చేయలేకపోయాము అని చెప్పని ఇన్ రైటింగ్ పిటిషన్ ఫైల్ చేశాడు. ఏ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర? సెకండ్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ దగ్గర నాగరాజు గారు ఫైల్ చేశాడు. మరి ఇది డిసిఆర్బిలో తెలవకుండా ఉందా? ఈ రికార్డు డిసిఆర్బిలో ఉంటుంది కదా. డైలీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఇది ఎంటర్ అవ్వాల్సిందే కదా ఖచ్చితంగా. ఇది మాన్యువల్ కదా, పోలీస్ మాన్యువల్ కదా. మరి గమ్మత్తు చూడండి, విజయవాడ పోలీసులు, విజయవాడ నగర పోలీసులు కమిషనరేట్ పరిధి చిలకల్లులో ఈ ఎప్పుడు మార్చి 2022లో మాచారం పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ వారెంటు, 2025 మార్చిలో ఇంకో వారెంటు, డిసెంబర్లో 2025 డిసెంబర్లో ఒకటి, మార్చి 2022లో ఒకటి, 3 వారెంట్లు ఉన్నాయి. ఇతను ఎప్పుడు చనిపోయిన ఆయన మర్డర్ ఎప్పుడు చేశాడు? మర్డర్ కేసులో ముద్దాయి ఎప్పుడయ్యాడు? మర్డర్ కేసులో ముద్దాయి ఎప్పుడయ్యాడు? హత్యానేరం కింద డిసెంబర్ 2025. అంటే ఆల్మోస్ట్ ఈ 3 వారెంట్లు ఇచ్చిన తర్వాత ఇంచుమించుగా అదే డేట్లో ఏమన్నా ఒక వారెంట్ ఏమన్నా డేట్ తేడా అంటే ముందు వెనక అవ్వచ్చేమో. ఒకటి వెనకున్నట్టుంది. అంటే ఆ మర్డర్ తర్వాత వారెంట్ ఇచ్చిన, అంటే మర్డర్ కేసులు ఇరుక్కున్న తర్వాత వారెంట్ ఇచ్చారు. 2 వారెంట్లు ముందే ఉన్నాయి. ఇంకో గమ్మత్తు తెలుసా? ఈ కుర్రాడు ఎలా వచ్చాడు మర్డర్ కేసులో, బయటకు ఎట్లా వచ్చాడు అనుకుంటున్నారు? చిల్లకల్లు పోలీసు వారు విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సిపి రాజశేఖర్ బాబు గారి నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో నేరం చేసినటువంటి రుజువు చేసేటువంటి ఛార్జ్ షీటు దాఖలు చేయకపోవటం వల్ల డిఫాల్ట్ బెయిల్లో బయటకు వచ్చాడు ఈ కుర్రాడు. డిఫాల్ట్ బెయిల్లో బయటకు వచ్చాడు అంటే ఏంటి? ఛార్జ్ షీటు దాఖలు చేయకపోవటం మూలంగా, పోలీసు వారి యొక్క ల్యాబ్స్ మూలంగా బయటకు వచ్చాడు. మరి ఏం చేయాలి? అప్పుడు పీటీ వారెంట్లు ఎందుకు వేయలేదు వీటిల్లో? పోలీసు భాషలోనే మాట్లాడతా. నిజాయితీగా మీరు చేయదలుచుకుంటే, ఆ కుర్రాన్ని ఉద్దేశపూర్వకంగా బయటకు వదలకపోతే కనుక, వదలాలని మీరు అనుకోకపోతే, ఆ కుర్రాన్ని ఉద్దేశపూర్వకంగా మీరు వదలాలని అనుకోకపోతే, అసలు మీరు 2024 జూన్లో మీ గవర్నమెంట్ వచ్చింది కదా, సిపి గారు వచ్చాడుగా, ఆల్మోస్ట్ జూన్ జూలైలో వచ్చేసినట్టున్నాడుగా సిపి గారు. 2024 జూలైలోనే ఇప్పుడు జూన్లోనే వచ్చేసాడు కదా. మరి అప్పటి నుంచి 2 వారెంట్లు ఉన్నాయి కదా. మరి అప్పటి నుంచి ఈ కుర్రాడిని ఎందుకు నాన్ బెయిలబుల్ వారెంట్లో మీరు అరెస్ట్ చేయట్లేదు? రెండోది, మర్డర్ కేసులో ఇరుక్కుని దొరికాడు కదా. ఆ దొరికినప్పుడు 90 రోజుల్లో మీకు ఛార్జ్ షీట్ అయ్యాక టైం సరిపోలా. 85వ రోజు, 86వ రోజు, 87వ రోజు, 88వ రోజు, 89వ రోజు పీటీ వారెంట్ వేయచ్చు కదా. పీటీ వారెంట్ వేసి మళ్ళీ ఆ కేసులో మీరు రిమాండ్ చేసుకోవచ్చుగా బెజవాడలో. అది కొన్నాళ్ళు ఇంకో 2 నెలల్లో, 2 నెలల్లో, 3 నెలల్లో దాన్ని నడుస్తుంది కదా. ఒకవేళ బెయిల్ వస్తుందనుకుంటే ఇంకో పీటీ వారెంట్ వేయచ్చు కదా. అన్ని కేసుల్లో మనం సర్వసాధారణంగా ఇదే చేస్తాం కదా. పోలీసు వారు ఒకటి మీద 4-5 కేసులు ఉంటే పీటీ వారెంట్లు వేసి ఒక దాంట్లో బెయిల్ వస్తుంటే ఇంకో పీటీ వారెంట్. ఇంకో మనం జగన్ గారి గవర్నమెంట్ పడిపోయిన కాడి నుంచి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టినవి అన్నీ ఇంతే కదా. ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో పీటీ వారెంట్ అదే రోజు ఇంకా వచ్చి మళ్ళీ అత్తారింటికి తీసుకెళ్ళిపోవడం. ఈ కుర్రాడిని ఆ రకంగా ఎందుకు తీసుకెళ్ళలేదు, ఎందుకు ఆపలేదు, డిఫాల్ట్ బెయిల్ ఎందుకు ఇప్పించారు మీరు అడుగుతున్న పోలీసుని? ఉద్దేశపూర్వకంగా విజయవాడ కమిషనరేట్ పోలీసులు ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ బెయిల్ ఇవ్వకపోతే ఆ కుర్రాడు బయటికి ఎందుకు వెళ్తాడు? అసలు 2022 నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటే, ఈ గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్ల తర్వాత పోటుగాడి ప్రభుత్వం అని చెప్పేటువంటి లా అండ్ ఆర్డర్ చూస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విజయవాడ కమిషనరేట్లో 2 ఏళ్లగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటే ఎందుకు పట్టించుకోలేదు? లేదు, మర్డర్ కేసులో ముద్దాయిగా అయితే అప్పుడు ఎందుకు పీటీ వారెంట్లు వేయలేదు? ఎందుకు వేయలేదు? డిఫాల్ట్ బెయిల్ ఎందుకు వచ్చింది? నాకైతే యాతాబాతా నాకు ఒక అనుమానం వస్తుంది. ఒకవేళ ఈ కుర్రాడిని ఏమన్నా ఆస్తుల సెటిల్మెంట్లకి ఏమన్నా పోలీసు వాడుతున్నారా? తెలంగాణ నయ్యంలాగా ఇక్కడ ఏమన్నా బెజవాడ నయ్యంలాగా ఈ కుర్రాడిని ఏమన్నా వాడుతున్నారా? నాకు అనుమానం. మీరు సందేహం నివృత్తి చేయాలి. ఎందుకని? అసలు విజయవాడ నగరంలో పోలీసు టాస్క్ ఫోర్స్ అంటే అదిరిపోవాలి. ఎందుకని? ఇది రాజధాని. మరి 2 ఏళ్ల నుంచి 2 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉండి
ఓ మర్డర్ కేసులో ముద్దాయి అయితే డిఫాల్ట్ బెయిల్ వచ్చి వెళ్ళిపోయాడంటే ఎలా అని అడుగుతున్నాను. వేరీ సిపి ఎక్కడ రాజశేఖర్ బాబు గారు, ఎక్కడ మీ ఉద్యోగం, ఎక్కడా? మానిటరింగ్ లేదు కదా. కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా, నారా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడండి, ఇన్వెస్టిగేషన్ కూడా నీచంగా జరుగుతుంది, అసహ్యంగా జరుగుతుంది. మసి పూసి మారేడికాయ చేస్తున్నారు, తూతు మంత్రంగా చేస్తున్నారు. అసలు ఈ కేసు ఎట్లా నిలబడుతుంది? ఇంత అసహ్యంగా చేస్తే, ఇంత దరిద్రంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు ఈ కేసు ఎట్లా నిలబడుతుంది? నాగరాజు శిక్ష ఎట్టా పడుతుంది? ఒక్క నాగరాజే ముద్దాయి. ఎందుకు ముద్దాయి నాగరాజు? అరే నువ్వు ఒక్కడే ఒప్పుకోరా మనందరి తరపున, లేకపోతే సిపి, డీసీపీ, ఏసీపీ, వాళ్ళు వీళ్ళు అందరం పోతాం, అందరం ముద్దాయిలు అవుతాం. సాక్షులు అందరూ ఎవరు? కానిస్టేబుల్స్ మొత్తం సాక్షులు, కానిస్టేబుల్స్ అందరూ సాక్షులు. శవం కనపడదు, బూడిది కనపడదు, విచారించరు, సెల్ ఫోన్ తీసుకోరు, కాల్ రికార్డ్స్ తీసుకోరు, సస్పెండ్ చేసిన కాడి నుంచి ఎవరెవరు ఎందుకు కలిశారో విచారించరు, టాస్క్ ఫోర్స్ వాళ్ళని విచారించరు, టాస్క్ ఫోర్స్ రికార్డ్స్ వెరిఫై చేయరు, సిపికి ఎందుకు తెలదో చెప్పరు, డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ సిపి ఎందుకు పరిశీలి చేయట్లేదు, నెల నెల క్రైమ్ మీటింగ్ చేయాలి, నెల నెల క్రైమ్ మీటింగ్ ఎందుకు చేయట్లేదు, చేస్తే ఈ కుర్రోడు గురించి ఎందుకు అసగనుకోవట్లేదు, మర్డర్ కేసులో డిఫాల్ట్ బెయిల్ వస్తే వెంటనే ఆ పోలీసుని సస్పెండ్ చేయాలా అక్కర్లేదా? ఆ చిల్లకల్లో ఉన్నటువంటి ఎవరైతే బాధ్యులు, ఎవరైతే ఐఓ ఉన్నారో, ఆ మర్డర్ కేసు ఐఓ ఛార్జ్ షీట్ ఫైల్ చేయనందుకు సస్పెండ్ చేశారా? చేయలేదు కదా. ఎందుకు చేయలేదు? రాజశేఖర్ బాబు గారు నాకైతే అనిపించేది భజనకు అలవాటు పడిపోయారు సార్. బాగా వీణులు విందువుగా మీ కింద ఎస్హెచ్ఓలు భజన కొడుతుంటే అసలు తన్మయంతో వింటున్నారు తప్పితే ఆ భజన గానాలు వింటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అలవాటు, జయము జయము చంద్రన్న, జయము జయము అంటే ఆనందంగా వింటుంటాడు. అట్లా మీరు కూడా ఆ భజనకి మీరు వింటున్నారు తప్పితే పోలీసింగ్ గాలి కుదిలారనేది 100%. చివరిగా వ్యక్తిగతంగా నాకున్నటువంటి కొన్ని ప్రశ్నలను మిమ్మల్ని మీ ద్వారా, మీడియా ద్వారా, ఈ ప్రపంచం ద్వారా పోలీసు వారిని అడుగుతున్నాను. సిఐ నాగరాజు గారి మొబైల్ని సీజ్ చేస్తారా చేయరా? ఆయన ల్యాప్టాప్ని, మిగతా అన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి ఎలక్ట్రానిక్ డివైజెస్ని చేస్తారా చేయరా? ఆయన ఇంట్లో ఐపీ అడ్రస్కి ఎప్పుడెప్పటి నుంచి ఏ ఇంటర్నెట్ కాల్స్ వస్తున్నాయో, మే 1వ తారీఖు నుంచి ఇప్పుడు దాకా తీసుకుంటారా తీసుకోరా? ఆయన దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలని కూడా తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించరా? ఎఫ్ఎస్ఎల్కి పంపించరా? కాల్ డీటెయిల్స్ తీసుకుంటారా తీసుకోరా? అసలు ఆ కాలంలో ఎవరెవరికి టచ్లో ఉన్నాడు ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారా చేయరా? అలాగే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి, అలాగే ఏసీపీ, డీసీపీ, విజయవాడ సిపి, టాస్క్ ఫోర్స్లో ఉన్న ప్రతి ఒక్కరి, స్పెషల్ బ్రాంచ్లో ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లు తీసుకుంటారా తీసుకోరా? సీసీటీవీ ఫుటేజీలు మొత్తం ఎందుకు లేకుండా పోయినాయి? అసలు విజయవాడ సిటీలో ఎక్కడ సీసీటీవీ ఫుటేజీలు లేవా? పనిచేయవా? లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు అరెస్ట్ చేసేస్తారా మీ పోలీసులు? మరి పని చేస్తే కంట్రోల్ రూమ్లో కూడా పని చేయాలి కదా, మరి దాని గురించి మీరు ఎందుకు మెన్షన్ చేయలేదు? సాయికృష్ణ ఫోన్ ఏమైంది? సాయికృష్ణ ఫోన్కి ఎవరెవరు ఫోన్లు చేశారు, ఎప్పుడెప్పుడు చేశారు, ఆ ఫోన్ ఎక్కడుంది? అలాగే అసలు మామూలుగా ఏంటి, ఆయన మా ఎంపీ అవినాష్ రెడ్డిని గూగుల్ టేక్అవుట్ అని 100 మాట్లాడారు మీ తెలుగుదేశం వాళ్ళందరూ. అయ్యా సిట్టువారు, నాగరాజు గారి ఫోను గూగుల్ టేక్అవుట్ తీశారా? ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏ శ్మశానానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, శివాన్ని తీసుకు ఎక్కడికి వెళ్ళాడు, ఏ తారీఖున ఎక్కడికి వెళ్ళాడు, ఎన్ని గంటలకు వెళ్ళాడు, గూగుల్ లుకౌట్ తీరా? విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గూగుల్ టేక్అవుట్ తీస్తారా తీరా? తీయాలి కదా. సిఐ నాగరాజు, ముద్దాయి నాగరాజు గారి గూగుల్ లుకౌట్ చూస్తే ఆయన సిపి గారిని ఎన్నిసార్లు కలిశాడు, సిపి గారికి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు, అన్నీ వస్తాయి కదా.
కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని డాంబికాలు పెరిగినా ఎంత విషం చిమ్మినా జగన్ గారి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని లా అండ్ ఆర్డర్ని మీ నాయకత్వంలో మీరైతే ఎర్ర బుక్కు పేరు మీద సర్వనాశనం చేశారని అయితే మాత్రం ఘంటాపదంగా చెప్పగలను.